కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. మరి పెళ్లి సంబరమే, కళ్యాణమే, వైభోగమే, పరిణయమే. మరి పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే, పరిణయమే, మరి కళ్యాణమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల
ఈ కార్యక్రమం ముందు కొనసాగించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోనండి. మన మధ్య ఉన్న పాస్టర్ చంటిబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ఈ సమయంలోనైనా ఈ స్థలం మందు జరుగుతున్నటువంటి కార్యమంతటిని మీరే జరిగిస్తూ ఉన్నారు ప్రభు. తలంచినది మొదలుకొని ఈ సమయం వరకు ప్రభా నీ ఆత్మచేతని నడిపిస్తున్నారని, అన్ని విషయాల్లో జయము కలిగించిన విధానం బట్టి మేము తెలుసుకొనిచున్నాం. మరొకసారి అతి శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో మీ ఆత్మను మరింతగా ఈ ప్రాంగణం చుట్టూ ఉంచి సహాయం చేయమని, వివాహ సమయం అంతా కూడా నీ స్వాధీనమందు జరిగించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ భూలోకమునకు అనేక మంది భార్యాభర్తలుగా మీరు ఏర్పరిచి జగత్పునాది వేయబడక మునిపే మా ప్రియ తమ్ముడు రతన్ రాజు గారి విషయంలో మీరు చేసిన ఘనకార్యములకు స్తోత్రాలు. ఆనాటి ప్రభువునైనా నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, నారి అనబడి ఉన్నావు అని చెప్పినట్లుగా నేటి దినమున ప్రభువునైనా దుడ్డిపట్ల నుండి కుమార్తెని మీరు ఏర్పరచుకొని ఇప్పుడు శాశ్వత కాలము ప్రభువా 24 వచనాలు పాస్టర్ అగస్టిన్ గారు చిల్లే వచ్చాయి. 18 నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. మరియు దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాయటైన సహాయం వాని కొరకు చేయదనుకొనెను. దేవుడిని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని ఎదుగు వాటిని రప్పించాను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువుల నుండి ఆకాశ పక్షులకును సమస్త భూజంతులకు పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటిన సహాయం అతను లేకపోయాను. అప్పుడు దేవుడిని యెహోవా ఆదామునకు గాఢంతర కలుగజేసి అది నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తరువాత దేవుడిని యెహోవా తను ఆదామును తీసిన ప్రకటన స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునతో తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్య హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందరు. దేవుని యొక్క వాక్య భాగం దీవించును గాక. 1 నుండి 11 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక చేసి తన మహిమను బయలుపరిచెను. వలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పరిశుద్ధ వాక్యం దేవుడు దించును గాక. ఆమేన్. ప్రభువునకు వెళ్ళి మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. భార్య కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించడి. అది కలంకమైన ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషము గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టలేనని
వాక్యము ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తను తాను అప్పగించుకున్నాను. అటువల్ల ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఎడ్యుకేషన్లో వెళ్ళండి, ఆర్థిక పరంగా వెళ్ళండి, రాజకీయంగా వెళ్ళండి, రిలీజియస్గా వెళ్ళండి. ఇంకా ఉన్న మందిలో రాజరత్నం పడుతుంది, ఇంకా రాజరాజు చాలా మంది ఉన్నారు. అయితే మా దాసివారి వంశంలో చాలామంది 100కి ఒకప్పుడు 70 వంతులు వ్యవసాయం వ్యవసాయం పండించారు. మిగతా టీచర్స్ చెట్లలో ఉండేవారు. మన రక్తం రాజు రాజుకి ఒక రాజుగారు ఆ నడిపింపు ఆదిలో ఉంది. దయచేసి ఇంక ఎక్కువ అధికారముతో పాలించుమని నియమించే వివాహమన్నది అన్నింట ఘనమైనది. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. పెళ్లి గురించి పెళ్లి ప్రేమను ఆలోచిస్తున్నారా, లేకపోతే భోజనం పెడతారని ఆలోచిస్తున్నారా? ఆకలిస్తున్నారని ఒక ప్రోగ్రాం చెప్తారా? ప్రోగ్రాం మంచిది, ఎవరికి ఆకలి వేసుకుంటుంది మంచిది వచ్చేసేపు నేను ఆశ్చర్యపోయినప్పుడు మరి చదువుకున్న ఒక పత్రిక భాగంగా ఎఫెక్ట్ పత్రిక కనుక మనం చూసుకున్నప్పుడు వారిద్దరూ శరీరం మధ్యలో ఒక మాట ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి కాబట్టి సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతి క్షణం.
వివాహంతో ప్రారంభించబడి మరియు ఆ వివాహంతో ఘనమైనది జరుగుతూ ఉంటాయి. ఆదాము అంత మాత్రమే కాదు కానీ మొదలైతే ఆ సందడి లేకపోతే మనకు భారతీయ సంప్రదాయాలలో వివాహానికి ఒక మొదలైంది ఆ సందడి వివాహానికి ఒక ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము లేకపోతే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కనుక ఏదో రహస్యంగా చేసుకునేది కాదు కానీ క్రైస్తవ వివాహం అనేది ఒక చాలా పకడ్బందీగా సమాజంలో ఎదుట వారికి ప్రజల ఎదుట జరిగించుకునే ఒక కార్యక్రమంగా ఇది ఉండడం అనేది జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిలో మనం చేస్తూ ఉన్నప్పుడు వారిద్దరూ ఆశ శరీరం ఎదురు అన్న మాటలు కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే ఎలాగా విడివిడిగా ఉన్నవారు భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరు కొంటూ వాళ్ళు ఒక పౌరు భక్తులు ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానము పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. దేవుని ద్వారాగా ఇద్దరు వ్యక్తులు ఒకరు కాబడతా ఉన్నారంటే కనుక కేవలము ప్రాముఖ్యత మాత్రమే. ప్రేమ లేకపోతే కనుక ఇద్దరు వ్యక్తులు ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము ప్రేమ లేకపోతే దేవుని కనుక చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వాక్యం ద్వారా ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. దేవుడు లోకాన్ని వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉంటారు, ఒకరినొకరు లోబడేవారుగా ఉంటారు, ఒకరినొకరు ఇద్దరొక్కటిగా మారేటి ఒకరినొకరు మధురమైన క్షణము వారి జీవితంలో ముందుకు దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. మూడు రకాలుగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమను ఒక సూచనగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమను దేవుడు ఒక మరొక హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమను ఒక కట్టడిగా కూడా దేవుడు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కేవలము రక్తం రాసి మాత్రమే ప్రేమ కలిగి ఉండి మరొక స్వర్ణ లోబడిగా ఉండడం కాదు కానీ ఇరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకునే వారుగా ఉండాలి. ఇరువురు కూడా ఒకరినొకరు గౌరవించుకునే వారుగా ఉండాలి. ఇరువురు కూడా ఒకరికొకరు లోబడి ఎప్పుడైతే జీవిస్తూ ఉంటారో ఒక దైవజనంగా ఉన్నారు. Equality family is from a మరొక ఫ్యామిలీ ఫ్రమ్ ఈక్వాలిటీ అని తెలియజేస్తూ ఉంటా ఉన్నారు. అంటే ఏ యొక్క కుటుంబంలో అయితే సమానత్వం అనేది ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఐక్యత అనేది ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే మరొక నెమ్మది కలిగి ఒకరినొకరు గౌరవించుకున్న వారుగా ఉంటారో ఆ కుటుంబము క్వాలిటీ కలిగిన కుటుంబముగా, ఆ కుటుంబము విలువైన కుటుంబముగా ఉంటుందని మరి తెలియజేస్తూ ఉంటా ఉన్నారు. కాబట్టి ఇద్దరికి కూడా మీకు తెలియజేసే మాట ఉంది కనుక ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా, ఒకరినొకరు గౌరవించుకునేవారుగా, ఒకరినొకరు లోపల మీరు జీవించేవారుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు కుటుంబం దీవించునుగాక. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా,
బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా రత్నరాజు విజయవాడ 3 సర్వీసులో చక్కగా ఉన్నారు. ఆ ప్రభు ఆశీస్సులు ధనవంతుల ఆశీస్సులు ముందుగా ఉంది. వీళ్ళిద్దరూ చల్లగా హాయిగా ఉండాలని, ఆ బాబు పాపతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అంచెలంచెలుగా ఉండాలని, మంచి సర్వీసులు ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఎప్పుడుగా అనుభవించాం. మరి మన ప్రేమ కోరిన కోరుతున్నాం. మరి ఎవరైనా ఆకలి వాడాలంటే మరి భోజనం చేయవచ్చును. లాగ్రస్ గారు దేవుని పరిశుద్ధ నామమునకు కలిగినగాక. ఇరువురు లేచుకోవాలని మనతో వారి కుటుంబంలో దేవుడు అనుబంధం బట్టి వివాహం జరిగించే కృపను దేవుడు అనుగ్రహించారు. వారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇతరులతో దేవుడు ప్రాణం బట్టి సంతోషంలో పాల్పడుతున్నారు. ఆశ్చర్యం చెప్పాలంటే కాబట్టి ఈ సమయంలో వేదిక నలకరిస్తున్న మా తోటి దావిద్యులందరికీ, ముఖ్యంగా కార్యక్రమం నడిపిస్తున్నటువంటి వేదికవారికి దావిద్యులు ఏలైతే జైవగా అధ్యక్షతలో కార్యక్రమం సందేశం వారికి నా నిండు వందనాలను చెల్లిస్తూ ఆ కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తున్నాం. ఆలోచన చేసి స్వర్ణ తండ్రి గారు రత్నరాజుకి అప్పగిస్తారు బాధ్యత. ఈ స్వర్ణ మీ చేతులు పడుతుందో నేను జ్ఞాపకం చేస్తున్నాను. గుణవతైన భార్యత తన భర్తను రాజుగా చేసి తను రాణిగా ఉంటుందట. తన భర్త రాజుగా చేసి రాణిగా. గుణం లేని భార్య అజ్ఞానురాలు తన భర్తను బానిస చేసి బాస్గా ఉంటుంది. ఇప్పుడు ఆలోచన చేస్తే కనుక స్వర్ణ రాణిగా ఉంటుందా బాస్గా ఉంటుందా అనేది స్వర్ణ నిర్ణయించుకోవాలని ప్రాంత కోరుతున్నాను. భర్త రాజు అయినప్పుడు భార్య ఆటోమేటిక్గా రాణి అవుతుంది. రాజు చేసి రాణిగా ఉండడానికి ప్రయత్నించే స్త్రీ గుణం కలిగిన స్త్రీ. అలాగూ కాకుండా భర్తను బానిస చేసి బాస్గా ఉండాలనుకునేటువంటి స్త్రీ అజ్ఞానం. అలాగూ కాకుండా జ్ఞానం కలిగిన కుమార్తెగా నీతిపూడి వారి వంశం చాలా గొప్పది, దాసి వారి వంశం చాలా గొప్పది. నిజంగా నేను పెళ్ళిళ్ళు చేశాను కానీ ఒక పక్క భోజనాలు చేస్తూ పెళ్లి చేసే వాళ్ళు దాసి వాళ్ళకే తగిలింది. ఒక పక్క భోజనాలు అవుతున్నాయి, ఒక పక్క పెళ్ళి వస్తున్నాయి. అందులో దాసి వారు చేసే భోజనాలు సామాన్యంగా, ఎందుకంటే నేను కొంతకాలం వారి మధ్య పరిచయం చేశాను. చక్కని ప్రేమ కలిగినటువంటి బదులు వారిని బట్టి ప్రభు నామని స్తుతిస్తున్నాను. ఇక మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరిరువురు కూడా ఈరోజు దేవుని నామలు ఒకటి చేయబడుతున్నారు కనుక ఇక అన్నిటికీ కూడా దేవకం వైపు చూడక ప్రభు వైపు చూసి ఆధ్యాత్మికమైన బాటలో కొనసాగవలసిన వారు కూడా. నిజంగా రాజు స్వర్ణ పేరు చాలా గట్టిగా చెప్పారు. స్వర్ణ కూడా రాజు పేరు చాలా గట్టిగా చెప్పారు. అది చెప్తున్నప్పుడు మీరు చూసారో లేదో వారి బొగ్గలు చాలా అందంగా కనబడాలి. ఇదే అందం ఎప్పటికీ కనబడాలి జీవితాంతం కూడా. పెళ్ళైన కొత్తలు ఆలోచన చేస్తూ నా భార్య ఎదురొస్తే తప్ప కనబడితే తప్ప నేను బయటికి వెళ్ళినాక నిలబడతాను. కొంతకాలానికి ప్రేమ చల్లారిపోయి ఎదురుగా ఉన్నప్పుడు దెయ్యంలో ఉన్నా పక్కకుండా ఉంటుంది. అలా కాకుండా రాజు స్వర్ణలు ఇరువురు కూడా పరిశుద్ధ గ్రంథంలో 3 జంటలు కనబడతాయి. ఒకటి పరమగీతాల జంట. పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరు పరమగీతాలే బాగా చదువుతారు.
నా ప్రియుడు రాజు ధవలవర్ణులు అంటాడు, ఎవరో స్వర్ణ. నా ప్రియురాలు సుందరవతి అంటాడు రాజు. మ్యారేజ్ డే తర్వాతట వీళ్ళిద్దరూ పరమగీతాలు పక్కన పెట్టాక విలాప వాక్యాలు చదువుతారట. పెళ్ళంటే ఏదో అనుకున్నాను, వెనకటికి నాకు 5 నలుగురు మరదలు, ఆఖరి మరదలంటే బావగారు పెళ్ళంటే పూలు పడతారు, తలచోట కడతారు అనుకున్నాను. కానీ ఇన్ని కష్టాలు ఉంటాయని తెలియలేదు నన్ను 3 సంవత్సరాల తర్వాత. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, విలాప వాక్యాలు భార్య భర్తలు అయిపోతారట. కన్నీరు కన్నీరు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ప్రసంగి భార్య భర్తలు అయిపోతారంట. అంతా వ్యర్థం వ్యర్థం. రాజు స్వర్ణలు, ప్రసంగి పెళ్లి కుమారుడు మాత్రం ఉంటారా? విలాప వాక్యాలు పెళ్లి కుమారుడు మాత్రం ఉంటారా? పరమగీతాలు పెళ్లి కుమారుడు మాత్రం ఉంటారనేది వారి విజ్ఞతకు వారు విడిచిపెడుతూ ఒకరి పట్ల ఒకరు గౌరవార్థమైన స్థితిని కలిగి గ్రూప్ ఆఫ్ గాడ్, గ్రోత్ ఆఫ్ గాడ్, ప్రాస్పరస్ ఆఫ్ గాడ్, దేవుల్లో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్లుగా వారి కొరకు మనందరం ప్రార్థించబద్దులమైనాం. వివాహపు ప్రకటన చదువుతున్నాను, దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం, తణుకు జమిచెట్టి వారి వీధి వాస్తవ్యులు శ్రీ దాసి ఏజేష్ గారి కుమారుడు చిరంజీవి రతనరాజు ఆయనకును, పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిల మండలం అబ్బిరాజుపాలెం గ్రామ వాస్తవ్యులు నీతిపూడి జగదీశ్వరరావు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యతి స్వర్ణకును 2024వ తారీఖు సంవత్సరం 13వ తారీఖు ఏప్రిల్ నెల ఉదయకాల సమయంలో గమని ఫంక్షన్ హాల్ నందు వివాహం చేయడానికి పెద్దలు ఇచ్చే నిర్ణయించబడింది. ఇది జతపరచబడి సరికాదు న్యాయమని ఏతో నన్ను కనుపరుచుకుని అతి వారు తమ ఆక్షేపణను ఈ సమయంలో లిఖితపూర్వకంగా తెలియజేయవలసినదిగా మనం చేస్తున్నాను. ఇది 3వ ప్రకటన. ఈ పెళ్లి చేయడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియజేయాలి, లేనిలా వీటన్నిటికీ ఊరకుండవలసింది. కాబట్టి మీ అంగీకారాన్ని వ్యక్తపరుస్తూ మీ కుడి చేతులు పైకి చూపించాలని మనం చేస్తున్నాం. రాజు పెళ్లి కావడం, ఆర్కెస్ట్రా వాళ్ళు పైకి చేతులు చూపించడం, ఆర్కెస్ట్రా వాళ్ళు మీ బిల్ రాదు మరి తర్వాత. చాలా సంతోషం, మీ అందరి అంగీకారం మనం చూసాం. అదే ఇష్టమైతేనే నేను చెప్పాలని మీరు అందరూ చేతులు ఇస్తారని మాత్రం కాదు, తనకు ఇష్టమైతే తన కుడి చేతిని పైకి చూపించాలని మనం చేస్తున్నాం. 50% అన్నట్టుంది, 70 అన్నట్టుంది, 95 అన్నట్టుంది. ఇది ఎక్కడంట 100. ఓకే, అలాగే ఉంచాలి చేతిని. దాచి వాళ్ళు మాకు బామద్దులు అవుతారు. కాబట్టి ఈ పెళ్లి చేయడం నాకు చాలా ఆనందకరంగా చూపించాలని మనం చేస్తున్నాం. ఇంకా ఆయన 50 అన్నాక నేను ఒకేసారి 100 అంటే బాగోదు. ఈసారి ఇద్దరు ఒకటైపోయారు. ఒకటే ఆయన 50 అన్నారు కాబట్టి నేను కూడా ఫస్ట్ 50 అనాలి. అమ్మా 50 కాదు, 100% ఇస్తూ ఉండాలి. ఇంకా కొంచెం చేతులు ఇంకొంచెం పైకి చూపించాలి. ఇంకా అమ్మ స్వర్ణ కొంచెం పైకి. చాలా సంతోషం, అందరి గడికి చేపలు కొట్టండి. వారు ఇరువురు అంగీకారాన్ని వ్యక్తపరిచారు కనుక ఆ కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకుంది చేసుకుంటూ దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు సంరక్షించి నిరంతరం బ్రతుకున్నంత కాలము ఇతరుని ఎవరిని ఆశింపక స్వర్ణతో నీ కాపురం చేయదువా? ఏం చేస్తావు? ఎవరితో? మొత్తం అంతా కలిసి చెప్పాలి. స్వర్ణతో కాపురం చేయదు. అది దాసి వాళ్ళు గట్టోళ్ళండి కాదంటే కొంచెం స్టార్టింగ్ అంటే చాలా సంతోషం. అదేవిధంగా స్వర్ణ ఇప్పుడు నీ భర్తను స్వీకరించి దేవుని నియమం చెప్పిన పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? కాంప్రమైజ్ అవ్వకో. ఇక్కడ మొదలెట్టి బతుకంతా కాంప్రమైజ్ అవ్వాలి. అందుకే నేను మరి రతనరాజుని తీసుకొచ్చేటప్పుడు భాస్కర్ గారు మాట చెప్పారులే తెలియదు, కానీ బ్యాచిలర్ నవ్వుమంటే బయటకు వచ్చాయి. పెళ్లి కొడుకు అడిగాను, ఏంటంటే అంతకాలం ఉన్నా పెళ్ళి 10 సంవత్సరాలు అయిందన్నాను. ఏంటి ఎప్పుడో నవ్వేంటి అన్నాను. అయ్యారు పెళ్లిలో ఫోటోగ్రాఫర్ నవ్వమంటే నవ్వని, అదే నా జీవితంలో చివరి నవ్వు అన్నారు. అలా కాకూడదు. ఈరోజు గమనించాను, జీవితంలో ఎప్పుడు ఆనందం సంతోషం వినిపించింది. అదేవిధంగా ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు సంరక్షించి నిరంతరం బ్రతుకున్నంత కాలం ఇతరుని ఎవరు ఆశింపక రత్నరాజు గారితోనే కాపురం చేయదువా? నీటికోడు తక్కువ పాలూరంతా వాళ్ళే, వారి మధ్య నేను సాగు చేశాను. చాలా సంతోషం. ఇరు పక్షాల తల్లిదండ్రులు దయచేసి ముందుకు రావాల్సినదిగా మనం చేస్తున్నాం. తల్లిదండ్రులు గారి అంగీకారం
అదేవిధంగా ప్రియులు నీతిపూడి జగదీశ్వరరావు గారు, మేరీ కుమారి గారు, మీ కుమార్తె స్వర్ణను ఏజెస్ గారి యొక్క కుమారుడు చేయటం అమ్మాయి తల్లిదండ్రులుగా మీకు అంగీకారం అండి. వోల్టేజ్ ఎలా ఉందో దాసి వారికి ఇప్పుడు తెలియబోతుంది. వోల్టేజ్ ఎలా ఉందనేది మీకు మరలా పెళ్లి మధ్యలో నేను చూపిస్తాను. రతన్ రాజు చాలా సౌమ్యుడు, నాకు కొద్దిపాటి పరిచయమైన తన స్టాటస్ నేను చాలాసార్లు చూస్తాను. దైవికమైన విషయాలు చాలా నాకు పంపుతుంది. మనసులో దేవుడు లేకపోతే దేవుడిని తలుచుకోవడం చాలా కష్టతరం. కాబట్టి నీతిపూడి వారు ధన్యులని చెప్పడానికి ఇష్టపడుతూ వరుని తల్లిదండ్రులు, వధువు తల్లిదండ్రులు తమ బాధ్యతను జరిగించాలని మనం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇరుపక్ష గట్టింగ్ దాసి చాలా సంతోషకరం. ఇరుపక్షాల తల్లిదండ్రులకు నా ప్రత్యేక వందనాలను చెల్లిస్తున్నాను. మరలా పిలుస్తున్నాను. ఈ సమయంలో మరి వరుడు వధువు వైపు చూస్తూ ఈ ప్రమాణాలు జరిగించాలని మనం చేస్తాం. వర్ణాన్ని అడిగారు కానీ బిల్లు చేయమన్నా అదే దాసి వాళ్ళు చెప్తాను మీరు బయటపడతాను. దాసి వాళ్ళు బాగా చదివిస్తున్నాను. ఒక అక్షరం తేడా ఆడతాం. మా కుమార్ దాసరి అది దాసి మీ ఇద్దరు ఒకటి అంటారు. నేను దానికి ఒప్పుకోను కదా. పదం తేడా వచ్చిందంటే చాలా తేడాలు. అమ్మాయి పేరు అడిగాను, స్వర్ణాన్ని నేను అంటున్నారు. మీరు ఎంలో కొంతమంది రెండమ్మా భోజనాలు ఎప్పుడు చేసి భోజనాలు కాబట్టి అమ్మలు గారు అడిగితే చెప్పినట్టు గట్టిగా చెప్పలేదు నా దగ్గర. స్వర్ణాన్ని నిన్ను ఎలాగా భర్తగానే భారీగానే చూసారు. అనవసరం పడ్డారు. అనవసరంగా రమ్మన్నా నేను అన్నట్టు భార్యనుగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల చూపులు కలిసిన అది శుభవేళ అంటే అమ్మాయి కలిసి చూడాలి. ఎవరి ఎడల? స్వర్ణ ఎడల నమ్మకముగా మైక్ దగ్గర ముందునని ప్రమాణము చేస్తున్నాను. ఏం చేశారు? ఎవరితో? స్వర్ణతో. ఎంతకాలం ఉంటారు నమ్మకంగా? ఎంతకాలం? ఎంతకాలం? ఎన్నిసార్లు అడిగి జీవితకాలం. ఓకే, వెరీ గుడ్. దట్ ఈస్ దాసి. మంచిది. నీతిపూడి వారి వాయిస్ మనం విన్నాం. ఇందాక వాయిస్ కొంచెం తక్కువ కనబడింది, ఇప్పుడు ఎక్కువ వాయిస్ రావాలి. ఎందుకంటే నేను చెప్తున్నానంటే కొంచెం వాయిస్ లేకపోతే కొంచెం మళ్ళీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి స్వరాన్ని, నీతిపూడి వారి స్వరాన్ని మనం విన్నాం. స్వర్ణాన్ని నేను ఏం పేరమ్మా? పెళ్లికి మాట పేరు మెలుకు ఉందన్నమాట. నన్ను నిన్ను అనేది అనుకున్నాను కానీ క్లీన్ చేశాను కదా. రతన్ రాజును మిమ్మును భర్తగానే భార్యగానే. పెళ్ళిలో బాగానే చెప్తారు భర్తని. తర్వాత అన్నీ కూడా ఏమంటే కొంచెం ఆ స్విచ్ కట్టండి, ఆ ట్యాప్ కట్టండి, కొంచెం ఇలా కరెంటు పోయింది ఈలోపు మిక్స్ చేసుకోండి కదా. ఎప్పుడూ భర్తగానే గౌరవించాలి. భర్తనుగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల చూడాలి. రతన్ రాజు గారు నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేస్తున్నాను. ఏం చేశారు? ఎవరితో? రతన్ రాజు గారితో. ఎవరు ఎదుట? దేవుని ఎదుట. ఎంతకాలం నమ్మకం ఉంటారు? ఎంతకాలం? సౌండ్ పెరగాలి కానీ తగ్గడానికి జీవితకాలం. మంచిది, వెరీ గుడ్. అందరు గట్టిగా చప్పలు కొడదాం. ఇరుపక్షాల ఈ మంగళ సూత్రను దీవించి ఆశ్రయించండి. రతన్ రాజు సువర్ణ యొక్క మెడలో ధరింపజేసుకుని ఆత్మ నిలిపిపోతున్న వారి యొక్క వివాహ బంధములు బలపరిచి ఈ పరిశుద్ధ నామమున ప్రార్థన ప్రార్థించిన దావీదుకు అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం. వేయి తొలగిస్తున్నారు రతన్ రాజు గారు. 1 2 3. చాలా సంతోషం.
ఏర్పరచెను, నరలోకములో ఏర్పరచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషం. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషం. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది
మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన
క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమునా మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా మంచి ముత్యము కన్నా విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా అలసినప్పుడు చెల్లిలా కష్టాలలో తల్లిలా సుఖ దుఃఖములలో భార్యగా సుఖ దుఃఖములలో భార్యగా భర్త కన్నుల నీడరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంత
వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము మరచిపోకుమా జీవితమున మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా వెన్నెల బాటరా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా జీవితాంతము తోడురా వెన్నెల బాటరా 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 La 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 కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను
కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము. లాల 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 కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది
పాలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి. సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి. సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని